యోహాను సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. శిష్యులు వచ్చి యేసుతో నిలిచి ఉన్నారు. అది ఒక సులభమైన విషయంగా ఉండేది కాదు. యేసుతో ఉండుట సులభము కాదు. లోక సంబంధమైన ప్రజలు ఆయనతో నివసించలేరు. వారి మానసిక, భౌతిక, ఆత్మీయ శక్తుల మీద భారమైన ఆంక్షలు మోపబడతాయి. యేసుతో జీవించువారు వారికి ఇష్టమైన విధంగా నిద్రించలేరు. వారితరులను ద్వేషించలేరు. లోకస్తుల వలె వారిని గూర్చి వారు గొప్పగా చెప్పుకోలేరు. గద్దింపులు స్వీకరించుటకును, నిరాశ కలిగించు అనుభవాలు, కుదిపే పరిస్థితులు, వివరించలేని మర్మములను ఎదుర్కొనుటకు వారు తప్పక సిద్ధపడి ఉండాలి గాని అవి వారికి బయలుపరచబడేంత వరకు సహనంతో వేచి ఉండాలి. వారి వ్యక్తిగత క్రమశిక్షణ మీద భారమైన ఆంక్షలు మోపబడును. మనం యేసుతో ఉండి ఉదయం 7 గంటల వరకు నిద్రలో ఉండలేం, లేక ముచ్చట్లలో సమయాన్ని గడపలేం. నీ ప్రవర్తన ఎల్లప్పుడూ సరిచేయబడుచూ ఉంటుంది. నీవు గౌరవంగా ఎంచునవి క్రింద పడవేయబడును. అక్కడెన్నో విషయాలు నేర్చుకొనుచు మరియు ఇంతకుముందు నేర్చుకున్న ఎన్నో విషయములను విడిచిపెట్టుట అవసరమై ఉన్నది. నీ సమయం నీది కాదు. నీ స్వంత తలంపులు మరియు ఆలోచనలు తొలగించి వ్యత్యాసమైన తలంపులను కలిగి ఉంటకు అనుమతించు. యేసుతో ఉండుట అంత సులభము కాదు. శిష్యులు యేసుతో కొంతకాలం జీవించిన తరువాత భవిష్యత్ కాలంలో జీవిత సమస్యల్లో నిలిచి ఉండుటకైన అనుభవాన్ని సంపాదించుకున్నారు. శిష్యులతో ఉండుట యేసు విలువైందిగా ఎంచాడు. మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కాని మీలో మీరు జీవం గలవారు కారు అని యేసు చెప్పిన మాటను ప్రజలు గ్రహించలేకపోయారు. దాని తరువాత వారిలో చాలామంది ఆయనతో ఉండలేదు. ఆయన మాటలు మరియు ఆయన పద్ధతులు గ్రహించుటకు సులభమైనవి కావు. శిష్యులు యేసుతో లాజరు సమాధి వద్దకు నడిచారు. వారు సందేహంలో ఉన్నారు. వారు చూడబోవుదానికి సరిపోవునంతగా వారి విశ్వాసం లేదు. వారు తుఫానులో యేసుతో ఉన్నారు. వారు విచారమైన స్థితిలోనికి వెళ్లారు. వారి అల్ప విశ్వాసము గద్దింపబడింది. 5,000 మందికి ఆహారం పెట్టుమని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తోచని స్థితిలోనికి వెళ్లారు. ఆ సమూహమును పోషించుటకు 200 దేనారాలకు సరిపడా ఆహారము చాలదని వారు చెప్పారు. వారి ఊహ అంతా క్రింద స్థాయిలో ఉన్నది. ఆయన ఆలోచించిన విధంగా వారెన్నడూ ఆలోచించలేకపోయారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందరిలో పేతురు చాలా చేదు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనము. సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అనేసి చెప్పాడు. అకస్మాత్తుగా వచ్చు మన ఉత్సాహము, మన సంకోచించు విశ్వాసము మరియు క్రమశిక్షణ లేమితో యేసుతో ఉండుట సులభం కాదు. జీవితం యొక్క ప్రతి విషయంలో యేసు తన శిష్యుల కంటే ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మనుషుల హృదయాల్లో నుండి వచ్చే ఆలోచనలను మరియు ఉద్దేశములను ఆయన కన్నుల నుండి చొచ్చుకొని వెళ్ళు చూపు వివేచింపజేయును. పరిసయ్యుల ఆలోచనలు గుర్తించబడి గద్దించబడినవి. నిశ్చయముగా యేసుతో ఉండుట సులభమైన విషయం కానే కాదు. నీవు యేసుతో ఉన్నావా? ఆయనతో నివసించుటకైన క్రమశిక్షణకు నీవు లోబర్చుకున్నావా? యేసుతో ఒక రోగి యొక్క పడక యొద్దకు లేక ఒక చనిపోయిన వ్యక్తి యొద్దకు వెళ్ళావా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన యేసును గూర్చి సాక్ష్యమిస్తాడు. యేసుతో నడుస్తూ యేసులో నిలిచి ఉండువారు స్థిరమైన అనుభవం సంపాదించుకొని యేసును గూర్చి సాక్ష్యమిచ్చువారిగా ఉంటారు.